అందరికీ నమస్తే అండి. నాలాంటి వాళ్ళు చాలామందికి ఎక్కడో ఒక చిన్న డౌటు. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో 40% ఓట్ బ్యాంక్ ఉంది కదా, ఏముంది ఆయన పాదయాత్ర ద్వారా జనంలోకి వచ్చి కొంచెం ఆయనకే సాధ్యమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఎమోషనల్గా కాస్త జనాలను టచ్ చేస్తే ఆ 4-5% ఓటింగ్ రప్పించుకోవడం పెద్ద కష్టమేం కాదు, ఏమో మళ్ళీ అధికారంలోకి వస్తారేమో అనే ఒక చిన్న ఆశ ఉంది, ఒక చిన్న అనుమానం ఉంది. కానీ వైసీపీ వాళ్ళు వాళ్ళకే సాధ్యమయ్యే అబద్ధాలు, వాళ్ళకే సాధ్యమయ్యే తప్పులు, వాళ్ళకే సాధ్యమయ్యే వితండవాదనతో ఒక సంకేతం ఇస్తారు. లేదు లేదు మేము భవిష్యత్తులో కూడా అధికారంలోకి రాము, మీకు ఆ భయం వద్దు అని. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత జగన్ గారే ఈరోజు మరోసారి సంకేతాన్ని ఇచ్చారు, అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని. రాష్ట్ర రాజధానిగా మావిగన్ అంట. నేను దాన్ని వ్యతిరేకించాలో లేదో నా ఉద్దేశం పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దాన్ని తిడుతున్నారు. నేను సాక్షి ఓపెన్ చేశాను అసలు సరదాగా ఎలా కామెంట్లు వచ్చాయని. 100 కామెంట్లలో 90 కామెంట్లు చాలా దారుణంగా పెట్టారు. అన్న నిజంగానే నువ్వు మారాలన్నా, నీ పరిస్థితి బాగాలేదన్నా, అన్న ఈ సలహా ఎవడిచ్చాడన్నా వాడిని ఫస్ట్ వెళ్ళి తన్ను, ఇటువంటి కామెంట్లన్నీ చాలామంది పెట్టారు. అసలు ఆ కామెంట్లు చూసి కొన్ని నవ్వుకున్నా, కొన్ని ఏమో ఫీల్ అయ్యాయి, అయ్యో పాపం వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటున్నారే అని. మావిగన్ జనం అస్సలే యాక్సెప్ట్ చేయట్లా. ఏదో మచిలీపట్నం వల్ల కాస్త సంతృప్తి, ఎందుకంటే వాళ్ళ పేరు రాజధాని అని ఊహించుకోవడానికి ఒక ఊహ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊహను వదిలేసి వెళ్ళారు. వాళ్ళు ఊహించుకొని కాస్త ఆస్వాదిస్తున్నారు. ఓహో జగన్మోహన్ రెడ్డి గారు మా పేరుని రాజధానిలో చేరుద్దాం అనుకున్నారు, సో మా మీద ఆ పాటి కన్సర్న్ ఉంది, గుడ్ అని చెప్పి వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు కాస్త సంతృప్తి, కాస్త ఆస్వాదిస్తున్నారే తప్ప వాళ్ళకు కూడా అది సాధ్యం కాదని తెలుసు, అది జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న డ్రామా అని కూడా తెలుసు. సో ఓవరాల్గా ఈ మావిగన్ అంటే ఏంటో, దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో, ఎన్ని తిప్పలు పడాలో, దీనివలన జరిగే డ్యామేజ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక వైసీపీ వాళ్ళు ముప్పు తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి దాని మీద, మామూలుగా రావట్లా ట్రోల్స్. నిజమే, అసలు ఏంటి ఆ పేరు, ఏంటి అర్థం పద్ధం ఉండక్కర్లేదా? నిజంగా అంత అభిమానం ఉంటే 2019లో 3 రాజధానులు బిల్లు పెట్టే బదిలీ మావిగన్ అనే బిల్లు పెట్టుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ బిల్లు పెట్టుకోవచ్చుగా, ఈ ప్రపోజల్ పెట్టుకోవచ్చుగా. ఇప్పుడు ఎందుకు లేనిపోని పేచి, లేనిపోని ప్లాన్ బీలు, ప్లాన్ సీలు, ప్లాన్ డీలు. ఇది పక్కన పెడితే అంటే రాజధాని విషయంలో వైసీపీ వాళ్ళు సో ఇంకా డౌట్ లేదు, ఫ్యూచర్లో కూడా మళ్ళీ వైసీపీ రాదు అనే ఒక క్లారిటీ ఇస్తున్నారన్నమాట. సో ఇప్పుడే ఇంకో ట్రోల్ వచ్చింది, అది చూసి నవ్వుతున్నారు. చెప్పకూడదు బూతు. అంటే విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారనమాట జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్కి. సో నేను ఓవరాల్గా ఏమంటానంటే, వైసీపీ వరుసగా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. రాజధాని విషయంలో, ఆ పార్టీ వ్యూహాల విషయంలో, రాజకీయ వ్యూహాల విషయంలో తప్పుల మీద తప్పులు దొరుకుతున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేది చెప్పేది జనం అస్సలు యాక్సెప్ట్ చేయట్లా, జీరో యాక్సెప్టెన్సీ ఈవెన్ ఆ పార్టీలో కూడా. అండ్ రాజధాని అమరావతి విషయంలో వాళ్ళు ఇప్పటికీ పిల్లి మొగ్గలేయడం, డొంక తిరుగుడు మాటలు చెప్పడం, వితండవాదన చేయడం స్టిల్ ఇప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలకు చాలామందికి నచ్చట్లేదు. మావిగన్ అనేది ఆ పార్టీ వాళ్ళకే నచ్చట్లేదు, అమరావతి విషయంలో వ్యతిరేకించడం రాష్ట్ర ప్రజలకు నచ్చట్లేదు. సో ఇట్లా సొంత కుటుంబ వ్యవహారాల్లో, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు వ్యవహారాల్లో, చెల్లెలి ఆస్తి వ్యవహారాలు మొదలుకొని చివరికి అమరావతి విషయంలో, రాజధాని విషయంలో, ఇలా అనేక విషయాల్లో వైసీపీ తప్పుల మీద తప్పులు చేసి తప్పుకి దొరుకుతోంది. సో అలా దొరికిన కారణంగా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వైసీపీ వెళ్ళిపోతుంది. కాబట్టి వరుసగా తప్పుల మీద తప్పులు, బ్లండర్ అంటే వ్యూహాత్మక తప్పిదాలే. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ మావిగన్ అనే సలహా ఎవడిచ్చాడో, జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చిందా ఈ ఐడియా, ఇంత అద్భుతమైన ఐడియా, లేదా ఎవరైనా పక్కన సలహాదారులు ఇచ్చారా? అన్నా సార్ మీరు రోజు మావిగన్ అనండి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక రాజధానిని వదలండి, ప్లాన్ బి అని చెప్పండి, ఖచ్చితంగా ఏరియా వాళ్ళు మనకి అప్రిషియేట్ చేస్తారు, వాళ్ళకి గూస్ బంప్స్ వస్తాయి, రాష్ట్రం మొత్తం అరే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆలోచన ఉంది, రాష్ట్రం నడిబొడ్డుని ఇలా అనుకుంటారు అని ఎవడో సలహా ఇచ్చినట్టున్నాడు, ఆయన వచ్చి చెప్పేసినట్టున్నాడు మీడియా ముందు. కానీ ఇప్పుడుంది అసలు సినిమా. విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు, విపరీతంగా నవ్వుకుంటున్నారు. యాక్చువల్లీ విజయవాడ, గుంటూరు, అమరావతిలో కలిసినట్టే, ప్రస్తుతానికి అవి రాజధానిలో ఉన్నట్టే పార్ట్. కానీ ఆయన మచిలీపట్నాన్ని కలపాలన్నారు, కానీ అది సాధ్యమయ్యే పని కాదు, అసలు అంత ఈజీ కాదు అది. ఏదో ఆయనకు వచ్చారో చెప్పారు అంతే. సో దీని మీద
వైసీపీకి వస్తున్న కామెంట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విన్నాళ్ళు కొన్ని అనుమానాలు ఉన్నాయి. టీడీపీ వాళ్ళు కొన్ని ఆరోపణలు చేసేవాళ్ళు ఆయన మానసిక పరిస్థితి మీద. ఈరోజు ఫస్ట్ టైం దాని మీద కూడా కామెంట్లు వస్తున్నాయి. నిజమే అన్నా, నిజమే అనుకుంటున్నా అని. నేను ఊహించలేదు అసలు ఇటువంటి కామెంట్లు. థ్యాంక్ యూ.